ఓం గం గణపతయే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ మహాపార్వతీ నమః. హరి ఓం. మనము ప్రస్తుతము ఈ యొక్క భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి సప్తగ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు, ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు, పరివర్తనలు, ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క కాంతిపుంజములు ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను, ప్రతిబంధకాలను, ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో 14వ తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని సలుపుతూ ఈ యొక్క మార్చి 15వ తేదీ నుండి కూడా ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్య భగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు. అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా 12వ రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో రవి మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇది చాలా సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. అట్లాగే మనకి కొన్ని గ్రహాలు, గురుడు కానివ్వండి, మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు, శుభగ్రహం. అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు. అట్లాగే శుక్రుడు ఈ మార్చి 2వ తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు. మరి బుధుడు మనకి 15వ తేదీ నుండి 7వ తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు. రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు. మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు. ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారణ సలుపుతూ మరి మార్చి 29వ తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో. కాబట్టి ఈ యొక్క మార్చి 30వ తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము, అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను, ఆ తదుపరి బుధుడు వక్రగతిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహు ఈ 2 పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ 4 గ్రహాలతో మొత్తము 6 గ్రహాలు కూడా షష్టగ్రహాలు ఈ యొక్క మీనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి. సరే, ఈ యొక్క షష్టగ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే కనుక మనకి అర్థమవుతూ ఉంటుంది. వాటి యొక్క ఆ యొక్క 6 గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది, అట్లాగే ఏ ఏ రాశుల వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం. అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు. మామూలుగా మన యొక్క జ్యోతిష శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు, పాపగ్రహాలు ఉన్నాయి. వాటిల్లో బుధుడు, గురుడు, శుక్రుడు, అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు. అయితే
బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు. ఆయన న్యూట్రల్ పొజిషన్, అంటే న్యూట్రల్ గా ఉంటాడు. అటు పాపత్వాన్ని, పుణ్యత్వాన్ని, శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది. మరి 15వ తేదీ నుండి, మార్చి 15 నుండి ఆయన మీనరాశిలో వక్రగతిలో ప్రయాణం చేస్తూ 7వ తారీఖు, ఏప్రిల్ 7వ తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని జరుపుతూ ఉంటాడు. ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి, చదువుకునే విద్యార్థులకి, అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి, వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవడానికి ఆ యొక్క మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే ఏ నక్షత్రం వారికైనా సరే, ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము, అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాక్కులు, చివాక్కులు, అట్లాగే పోటీతత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది. అట్లాగే వక్రీగతం శుక్రుడు. మరి శుక్రుడు భార్యాభర్తల అన్యోన్యతకు కానివ్వండి, ధన ప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి, వివాహం కాని వాళ్ళకి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు. మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది. ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో, అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదిగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి, బుధ శుక్రుడికి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, ఈ రెండింటిని కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా ఎవరైనా సరే, ఏ నక్షత్రం వారైనా, ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి, లేకపోతే విష్ణుమూర్తి అర్చన, రామార్చన, లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది, అఖండమైనటువంటి ధన లక్ష్మీ సంప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగజేస్తారు ఆ బుధ శుక్రుడు. ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం, అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి, రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రవికి, ఆ బుధుడికి, ఇరువురికి కూడా విష్ణుమూర్తే ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి. కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ లక్ష్మీనారాయణల సేవ చేసుకోవటం, ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం, లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం, లేకపోతే గోధుమ రూకతో ప్రసాదాలు చేసి 10 మందికి పంచటం, ఇలాంటివి ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చి 30 నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ 14 వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా, అంటే రవి, శని, రాహువులతో బుధ శుక్రుడు, ఈ 5 గ్రహ కూటములు కూడా కొంత రాసుల వారికి, కొన్ని రాసుల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయి. కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాదు. కాబట్టి దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి, విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు, అట్లాగే ముడి, చమురు, ఈ యొక్క పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, గనులు, బొగ్గురాళ్ళు, అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు, వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే కలప, నార, అట్లాగే ఒత్తులు, పత్తి, ఇటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి వ్యవసాయదారులు కానివ్వండి, కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు, అట్లాగే కుజుడు, శుక్రుడు, బుధుడు,
ఈ 4 గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. వృశ్చిక రాశి వారికి మీన సంక్రమణం ద్వారా మీనరాశిలోకి రవి సంచారం జరగడం ద్వారా మిగతా గ్రహాల యొక్క సంచార రీత్యా వృశ్చిక రాశి వారికి మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ యొక్క రాశి ఫలితాల రీత్యా చూస్తే వృశ్చిక రాశి వారికి ధనపరంగా చక్కటి ఆదాయము, అనుకున్నటువంటి కార్య సఫలీకృత సిద్ధి, గురువులతో మన్ననలు, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ అంటే ఫైనాన్స్ బిజినెస్కి సంబంధించినటువంటి వారితో, బ్యాంకు మేనేజర్స్తో మాట్లాడేటటువంటి పరిస్థితులు, అంటే ధనపరంగా సంతానపరమైనటువంటి ధనపరమైనటువంటి విషయాలు మాట్లాడటం, అంటే వారిని చదువుల రీత్యా దూర ప్రాంతాలకి పంపించే విషయార్థమై కొంతవరకు మాట్లాడడం, దాని ద్వారా ధనం స్వీకరించేటటువంటి అవకాశాల కోసం వెతకడం జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి రవి పంచమంలో ఉండటం కొంత అవయోగకరం. చేసేటటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలలో కొంత అప్రశాంతత కలుగుతుంది. వారి యొక్క ఉద్యోగంలో కింద వాళ్ళు కానివ్వండి, పైన వాళ్ళు కానివ్వండి, చేసేటటువంటి ఉద్యోగ స్థాయిలో వీరి మీద అభాండాలు, అవమానాలు వేయటం ద్వారా వీరు మానసికంగా కుచించుకుపోయి సరైనటువంటి సమయానికి వారి ముందు పంచపక్ష పరవాన్నాలు ఉన్నా కూడా తినలేనటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే అష్టమాధిపతి అయినటువంటి ఆ యొక్క బుధుడు, లాభాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలో ఉండటం ద్వారా వీరు సంతానపరమైనటువంటి మనస్సులో కొంచెం ఇబ్బందులు పడి వారి గురించి ఆలోచించటం, అట్లాగే సంతాన విషయంలో కొంత ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం, అంటే ముఖ్యంగా మార్చి 30వ తేదీ తర్వాత ఈ శనిగ్రహం కూడా పంచమ స్థానంలోకి వెళ్ళడం ద్వారా చతుర్థ స్థాన అంటే అర్ధాష్టమ శని వెళ్ళిపోయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ శని ప్రారంభమవుతుంది. సరే, పంచమంలో శని ఉండటం ద్వారా శని రాహు 2 పాపగ్రహాలు కలిసి ఉండటం, దాని ద్వారా వీరికి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు, అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు కలిసి ఉండటం, దశమాధిపతి అయిన రవి ఉండటం ద్వారా ఎవరైతే గర్భం దాల్చి ఉన్నారో, ఎవరైతే సంతానం కోసం నిరీక్షిస్తున్నారో వారికి కొంత అవయోగకరమైనటువంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉంటాయి. గురుబలం ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు 5వ స్థానంలో సంపుటీకరణంగా సంయోగ స్థితిలో ఉండి వారి యొక్క దృష్టి, వారి యొక్క కలయిక అవయోగదాయకం, అవయోగకరం, ఇబ్బందికరం అని చెప్పుకోవచ్చు. కాబట్టి చేసే ఉద్యోగ విషయంలో ఉద్యోగం కొంతమందికి పోయే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకి డిప్యుటేషన్ వేయచ్చు, దాని ద్వారా వీరు కుటుంబానికి దూరం అవ్వచ్చు. అయితే ఆర్థికంగా కొంత లాభపడే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి. అట్లాగే ఎవరైనా సరే అనారోగ్యపరంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు 3వ తేదీ వరకు కూడా కొంత ఈ ఉష్ణానికి కావచ్చు, ఎండాకాలం కాబట్టి ఉష్ణానికి కావచ్చు, వారి యొక్క ఆరోగ్యంలో కొంచెం తేడా వచ్చి గాత్ర సంబంధితమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే కొంతమంది వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా అంటే పాటలు పాడేవాళ్ళు ఉన్నా, లేకపోతే కొంతమంది నటన ఆసక్తి ఉన్నవాళ్ళు, లేకపోతే నటన చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా అవి కోల్పోయే అవకాశం ఉంటుంది. కొంత ఈ పాటలు పాడే వాళ్ళకి గాత్ర సంబంధిత అనారోగ్య బాధ వలన కొంత ఇబ్బందులు కలగటం, లేకపోతే గొంతులో కొన్ని వ్రణములు, అంటే ఏదో చిన్న కురుపు రావటం, దాని ద్వారా వారు పాడేటటువంటి పాటకి విఘాతం కలగటం, మాట్లాడేటటువంటి వారికి ఇబ్బందులు కలగటం, ఇట్లా కుజగ్రహ ప్రభావం అష్టమ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 3వ తేదీ తర్వాత, ఏప్రిల్ 3వ తేదీ తర్వాత మీరు ఉద్యోగరీత్యా కొంత
అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. మన దేశంలోనే కొంచెం దూరంగా ప్రయాణాలు చేసి ఉద్యోగ విషయంలో కొంత మెప్పు తెచ్చుకునే పరిస్థితి వీరికి కలుగుతోంది. దాని ద్వారా కొంత మానసిక అలసట, భార్యాభర్తలు మధ్య కాస్త దూరం పెరగటం, దాని ద్వారా ఆ, వారి యొక్క బంధువుల ద్వారా కొంత ఎగైనిస్ట్గా మీకు ఇబ్బందులు కలగడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. సంతానంలో కొంత మానసిక వ్యతిరేకతలు కలిగే అవకాశం ఉంటుంది. వారితో వాగ్వాదం ద్వారా కూడా మీరు మీరు చేసే వృత్తి ఉద్యోగాల యందు కొంత నిర్లిప్తత కలిగి ఆబ్సెన్స్ ఎక్కువయ్యి ఉద్యోగంలో కూడా మీకు వ్యతిరేకత కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సంతానపరంగా వృశ్చిక రాశి వారు హాస్పిటల్స్కి వెళ్ళి ఔషధాలు సంతానానికి ఇప్పించేటటువంటి పరిస్థితులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య స్థితి వలన కూడా మీరు ఆర్థికంగా కొంత నష్టపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు కొంత అనుకూలతగా ఉండి సుందరాకాండ పారాయణ చదువుతూ ఇరువురు కూడా హనుమంతుడి యొక్క ప్రదక్షిణాలు చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య సౌఖ్యము కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు తగిన ప్రణాళికలతో తగినటువంటి శక్తిని ఏకాగ్రతను ఉపయోగించి మీరు గనక మీ పరీక్షల యందు గనక హాజరైతే చక్కటి ఉపశమనం కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి సాధించడానికి ఆలస్యంగా మీ బుద్ధి వికసించినా రాయగలిగే స్టామినా పెరుగుతుంది. కాబట్టి 5వ స్థానంలో ఉన్నటువంటి 5 గ్రహాలని కూడా మీరు స్తోత్ర పారాయణలు చేయటం ఈ యొక్క నెల రోజులు విశేషప్రదం. ఓం శ్రీమాత్రే నమః.